మా గార్డెన్ లో పచ్చిమిర్చి మొక్క చూడండి ఎంత బాగా వచ్చినాయో కాయలు, చాలా పొడవుగా లావుగా ఉన్నాయి. ఇది నర్సరీ నుండి కొనుక్కొచ్చాము ఈ మొక్కని. చూడండి ఒకటే మొక్క ఎంత బాగా కాయలు వచ్చినాయో. ఇది మునగ చెట్టు ఉంది. ఈ పెయింటింగ్ డబ్బాలో పెయింటింగ్ బకెట్ ఉంటుంది కదా, దానిలో మునగ చెట్టు పెట్టాము. ఈ మునక్కాయలు ఉన్న బకెట్ లోనే పక్కన కొద్దిగా ప్లేస్ ఉంది అనేసి ఒక మొక్క పెట్టాం. చూడండి ఎంత బాగా వచ్చిందో కాయలు. ఒకే మొక్కకు ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. చాలా మంచిగా హెల్దీగా పెరిగింది మొక్క, అలాగే కాయలు కూడా హెల్దీగా ఉన్నాయి. మన కర్రీకి సరిపడా, మనకు వంటకి సరిపడా, ఫ్యామిలీకి సరిపడా పచ్చిమిర్చి అయితే మనం టెర్రస్ గార్డెన్ లో పండించుకోవచ్చు. మనం బయట కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా మనం పచ్చిమిర్చి మొక్కలు పెట్టుకున్నా సరే మంచిగా కాయలు వస్తాయి. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి చాలా మందికి, చూడండి కానీ ఎంత బాగా వచ్చిందో. కొద్దిగా ముదురుగా ఉన్న కాయలన్నీ కోసుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన కాయలన్నీ కర్రీలో కనేసి, అలాగే కొద్దిగా చట్నీ కూడా చేసుకోవచ్చు అని నేను కోసుకుంటున్నాను. ఇవి ఎక్కువ ఘాటుగా కూడా లేవు, ఎక్కువ కారం లేదు, మీడియంగా ఉంది. అలాగే ఇక్కడ కొద్దిగా పుదీనా కూడా ఉంది, పుదీనా కూడా కోసుకుంటున్నాను. అంటే చట్నీలోకి యూజ్ అవుతుంది అనేసి పుదీనా కూడా కోసుకుంటున్నాను. మనం ఇలా గార్డెన్ లో కొన్ని ఆకుకూరలు కానీ ఇలా కూరగాయలు పెట్టుకుంటే మనకి కర్రీ కానీ చట్నీలతోనే సరిపడా కూరగాయలు ఆకుకూరలు యూజ్ అవుతాయి అన్నమాట, ఉపయోగపడతాయి మనకి. ఇలా మనం కొద్ది చిన్న టబ్బుల్లో కూడా ఇలా పెంచుకోవచ్చు. ఇది 50 రూపాయలది బ్లాక్ కలర్ టబ్ ఇది. దీనిలో మనం పుదీనా కొనుక్కొచ్చుకుంటాం కదా మార్కెట్ నుండి, అవి ముదిరిన కాళ్ళు ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇటు మంచిగా పుదీనా మాకు వచ్చింది. ఇది చాలా వచ్చింది మాకు, ఇది లాస్ట్కి వచ్చేసింది. ఇంకా దీనిలోనే దవనం ఒక కొమ్మ ఇరిసి దానిలో పెట్టాను, అది కూడా మంచిగా వస్తుంది. చూసారు కదా, మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన పచ్చిమిర్చిలు అలాగే పుదీనా కోసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.